హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఇదిగో నోటిఫికేషన్ అదిగో షెడ్యూల్ అన్నారు. అయితే అంత సినిమా లేదని ఎలక్షన్ కమిషన్ తేల్చేస్తుంది. కోవిడ్ థర్డ్ వేవ్ ఇతరాతర లెక్కలతో ఎన్నికలకు సమయం పడుతుందని సంకేతాలు ఇచ్చేస్తుంది. కోవిడ్ నేపథ్యంలో సాధారణ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి అభిప్రాయాలు కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ఆగస్టు 30లోగా అభిప్రాయాలు తెలపాలని కోరింది. అంటే అక్టోబర్ చివరి వారంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. అసలు ఆ లాజిక్ ఏంటో ఈవేళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈటెల రాజీనామాతో అనివార్యమైన ఈ బైపోల్స్ బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య పోటీగా కంటే ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్న రేంజ్లోనే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. ఈ ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కోవిడ్ నేపథ్యంలో సాధారణ ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభిప్రాయాలను కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ఆగస్టు 30లోగా అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కొద్ది నెలల కిందట కరోనా సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై విమర్శలు వచ్చాయి. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై గతంలో ఎన్నికల సంఘానికి న్యాయస్థానాలు మొట్టికాయలు కూడా వేశాయి. దాంతో రాజకీయ పార్టీల అభిప్రాయాలతోనే ముందుకు వెళ్లాలని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు. దీంతో హుజూరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ తాజా నిర్ణయంలో ఆగస్టు 30 వరకు ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు ఉండబోవన్న విషయం స్పష్టమైంది. హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను ఎప్పుడు నిర్వహించనున్నారనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే కొందరు రాజకీయ విశ్లేషకులు అక్టోబర్ చివరి వారంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు వారు లాజిక్ కూడా వివరిస్తున్నారు. దేశంలో ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కాస్త సెప్టెంబర్ నాటికి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ తర్వాత ఈసీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆగస్టు 30వ తేదీలోపు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంది. అయితే వీటిపై సమీక్షించేందుకు ఈసీ కొంత సమయం తీసుకుంటుందని, ఆ తర్వాత సెప్టెంబర్ 1 లేదా 2వ వారంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందనే లాజిక్ను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్కు పోలింగ్ తేదీకి 45 రోజుల గ్యాప్ ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఒకవేళ సెప్టెంబర్ 2వ వారంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనా అక్టోబర్ చివరి వారంలో పోలింగ్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మృతి చెందారు. అయితే సాధారణంగా ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే 6 నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే సెప్టెంబర్ 28 లోపు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సెప్టెంబర్లో నోటిఫికేషన్ వెలువడితే బద్వేల్ స్థానం ఖాళీ అయిన 6 నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనట్లు అవుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య ప్రధానంగా పోటీ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలతో హడావుడి చేస్తున్నారు. అలాగే మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్పై వరాల వర్షమే కురిపిస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు ఇంత దూకుడుగా వ్యవహరిస్తుంటే బీజేపీ నేతల హడావుడి మాత్రం హుజూరాబాద్లో అంతగా కనిపించడం లేదు. ఒక ఈటెల రాజేందర్, ఆయన సతీమణి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇంకా హుజూరాబాద్ వైపు చూడడం లేదు. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పట్లో ఉప ఎన్నిక జరగదనే సమాచారం బీజేపీ నేతలకు ఉందని, అందుకనే వారు హుజూరాబాద్పై అంతగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే సమయానికి వారు పెద్ద ఎత్తున ప్రచారం చేపడతారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్లో కూడా కొన్ని స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. భవానీపూర్ నుంచి టీఎంసీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి మమతా బెనర్జీ ఓడిపోయారు. ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. ఇలా ఆమె 6 నెలల వరకే సీఎంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 6 నెలల్లోపే అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ తర్వాత కూడా సీఎంగా కొనసాగాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని టీఎంసీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు టీఎంసీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు జరపవచ్చని టీఎంసీ నేతలు అంటున్నారు. ఇక ప్రస్తుతం బెంగాల్లో 6 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం చూస్తే నవంబర్ మొదటి వారంలోపే బెంగాల్లో కూడా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈసీ అక్టోబర్ చివరి వారంలోనే ఉప ఎన్నికలు నిర్వహించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రాజకీయ వేడి రగిలిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉన్నట్లే కనిపిస్తోంది. రెంటికి చెడ్డ రేవడంటారే, పాపం అలా తయారైందట పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి. ఏవేవో లెక్కలతో కాంగ్రెస్కు దూరమై టీఆర్ఎస్ పంచన చేరారు ఆ మాజీ క్రికెటర్. హుజూరాబాద్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేద్దామనుకుంటే అంత సీన్ లేకుండా పోయింది ఆయనకి. గుడ్డిలో మెల్లల సీఎం కేసీఆర్ ఆయనకు గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవి ఇద్దామనుకున్నారు. అయితే అది కూడా అందని ద్రాక్షలా మారుతోందట కౌశిక్కి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుగా ఆయన పొలిటికల్ కెరీర్ ఎటూ కాకుండా పోతుందా? ఉన్న చోటే ఉండుంటే ఆయన పరిస్థితికి డోకా ఉండేది కాదా? అసలు ఇంతకీ కౌశిక్ రెడ్డికి ఎదురైన విచిత్ర పరిస్థితి ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి మొన్నటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గానికి, కరీంనగర్ జిల్లాకి మాత్రమే సుపరిచితమైన పేరు. కాంగ్రెస్లో ఉంటూ గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన నాయకుడు. అలాంటి ఆయన ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్ లీక్తో తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమస్ అయిపోయారు. ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. సరిగ్గా దాన్ని క్యాష్ చేసుకుందామనుకున్న కౌశిక్ రెడ్డి తనదైన స్టైల్లో స్కెచ్ గీసేసుకున్నారు. కాంగ్రెస్లో ఉంటూనే టీఆర్ఎస్లో ఈటెల ఖాళీ చేసిన టికెట్ తనకు కన్ఫర్మ్ అయిపోయినట్లు ఫోన్లో బేరసారాలు మొదలుపెట్టేశారు. ఆయన లక్కేంటో కానీ ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ లీక్ అయిపోయి రచ్చ రచ్చ అయ్యింది. దాంతో కాంగ్రెస్ కౌశిక్ రెడ్డిని సంజాయిషి అడగడం, ఆయన కాంగ్రెస్కు హడావుడిగా రాజీనామా చేయడం చెక్కచెక్కా జరిగిపోయాయి. ఇక టీఆర్ఎస్లో చేరిపోయి హుజూరాబాద్ టికెట్ డిక్లేర్ చేయించుకోవడమే ఆలస్యం అనుకున్నారు. అయితే ఫోన్ ఎపిసోడ్తో గులాబీ పార్టీ కూడా కౌశిక్ను చేర్చుకోవడానికి తటపటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో ఆయన పరిస్థితి అప్పటికే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్లు తయారైంది. ఆ క్రమంలో తెగ డైలమాలో పడ్డ కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వయంగా గులాబీ కండువా కప్పి కౌశిక్ ని పార్టీలో చేర్చుకున్న ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ప్రత్యక్ష రాజకీయాల్లో
ఈటెలపై పోటీ ఆలోచనను విరమించుకున్న కౌశిక్ రెడ్డి శాసన మండలికి వెళ్లడానికి మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం లాంఛనమే అనుకున్నారు అందరూ. అయితే దాదాపు 2 వారాలు అవుతున్నా కౌశిక్ రెడ్డి ఫైల్పై గవర్నర్ తమిళసై స్పందించలేదు. గతంలో గోరటి వెంకన్న ఫైలుకు వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్ ఇప్పుడు వెయిట్ అండ్ సీ అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కథ కంచికేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డిపై గతంలో నమోదైన కేసులు, రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఆ ఫైలును గవర్నర్ తమిళసై పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా గోరెటి వెంకన్నను నియమించిన ఫైలు రాజ్భవన్కు అలా వెళ్లి ఆమోదంతో ఇలా వచ్చింది. కానీ కౌశిక్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు. తెలంగాణ మంత్రివర్గం ఆమోదం అనంతరం ఫైలు గవర్నర్కు చేరి 10 రోజులకు పైగా కావస్తోంది. అయినా ఇప్పటి వరకు అది తిరిగి రాలేదు. దీంతో అసలు ఈ ఫైలు వస్తుందా రాదా అన్న టెన్షన్లో టీఆర్ఎస్ నేతలు, కౌశిక్ రెడ్డి ఉన్నారంట. సహజంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ నామినేషన్లలో వివిధ రంగాల్లో నిష్ణాతులు అయిన వారిని ఎంపిక చేస్తుంటారు. అయితే ఈ సంప్రదాయాలు ఎప్పుడో పక్కన పెట్టేసి వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇవ్వాల్సిన ఈ సీట్లను కూడా రాజకీయ సర్దుబాట్లలో భాగంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వారికే కట్టబెడుతున్నారు. ఈ పొలిటికల్ సంప్రదాయం ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది కాకపోయినా మరీ వివాదాస్పదమైన వారి విషయంలో మాత్రం రాజ్భవన్కు ఫిర్యాదులు కూడా చేరుతుంటాయి. అసలు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోని గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సిఫార్సు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గవర్నర్ ఆ ఫైలు ఒకసారి తిప్పి పంపాక ప్రభుత్వం మళ్లీ కేబినెట్ ఆమోదంతో గవర్నర్కు తిరిగి ఫైలు పంపిస్తే అది ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. అయితే దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలమైనా ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. ఇంకా అది అలా సాగుతూనే ఉంది కూడా. మహారాష్ట్ర కేబినెట్ 12 మంది సభ్యులను కౌన్సిల్కు నామినేట్ చేస్తూ తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. ఇది జరిగి 8 నెలలవుతోంది. కానీ ఆ ఫైలు ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఈ అంశంపై ముంబై హైకోర్టును ఆశ్రయించింది. అంటే ఈ లెక్కన గవర్నర్ ఇలాంటి ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట సమయం అంటూ ఏమీ లేదు. ఆ క్రమంలో తెలంగాణ గవర్నర్ కూడా ఈ ఫైలును పక్కన పెట్టినట్లే కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటా కింద నామినేట్ చేయడాన్ని కారణంగా చూపి జాప్యం చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే గవర్నర్ల నియామకాల వెనుక కూడా రాజకీయ కోణాలు ఉంటున్న విషయాలు ఎన్నోసార్లు వెలుగు చూశాయి. ఏపీలో ఇటీవలే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల్లో యాక్టివ్ నేతలని అక్కడి గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. మరి తెలంగాణలో గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తారా, ఆమోదించి పంపిస్తారా అన్నది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. జగన్ వైఖరి మింగుడు పడక పార్టీ నుంచి బయటకొచ్చేందుకు కొందరు నేతలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దూకుడుతో కష్టాలు పడుతున్న వైసీపీకి త్వరలో మరో ఎంపీ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జగన్కి గుడ్ బై చెప్పి ఆ ఎంపీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే సదరు ఎంపీ టీడీపీ ముఖ్య నేతలతో మంత్రాంగం నడుపుతున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆయన అధికార పక్షానికి ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారు?
ప్రకాశం జిల్లా వైసీపీ నేతల మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. తాజాగా అవి తీవ్ర రూపం దాల్చి రచ్చకెక్కబోతున్నాయంట. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందంట. తాజాగా వెలుగులోకి వచ్చిన అక్రమ మైనింగ్ విషయంలోనూ ఎంపీ మాగుంటను సొంత పార్టీ నేతలే ఇరికించే ప్రయత్నాలు చేశారంట. సర్వేపల్లి రిజర్వాయర్లో మట్టి తవ్వకాలకు సంబంధించి వివాదం జరుగుతోంది. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే అందులో ఏటూగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు పెట్టారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. ఎంపీ మాగుంట పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. మాగుంటకు మద్దతుగా నిలిచారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్రపూరితంగా ఎంపీ మాగుంటను ఇరికించారని ఆరోపించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరులతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలు ఫోర్జరీ చేయించి సర్వేపల్లి రిజర్వాయర్లో మట్టి తవ్వకాలకు తెరలేపారని సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీపీఎస్ విధానం అమర్చి వాహనాల గురించిన సమాచారం తీసుకుని మరీ స్థానికులే స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు సోమిరెడ్డి. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఏటూగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు చేర్చారన్నారు. సాధారణ గ్రావెల్ తవ్వకాలకు ఎంపీ స్థాయి వ్యక్తి ఎలా దరఖాస్తు చేసుకుంటాడని అధికారులు ఆలోచించరా అని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎంపీ మాగుంట సంతకాన్ని గోవర్ధన్ రెడ్డి అనుచరుడే ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఒకే సంతకంతో 3 దరఖాస్తులు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న అక్రమ మైనింగ్ కోసం ఎంపీని బలి చేస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే కాకాణి కక్ష తీర్చుకున్నారని, కాకాణి దోపిడీపై, అరాచకాలపై తాము ముఖ్యమంత్రికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం గ్రావెల్ దోపిడీ చేస్తూ ఏమాత్రం సంబంధం లేని సొంత పార్టీ ఎంపీనే ఇరికించడం దేనికి సంకేతమని సోమిరెడ్డి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎంపీ సంతకం ఫోర్జరీ చేసిన కాకాణి అనుచరుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ ఎంపీ మాగుంటకు మద్దతుగా టీడీపీ నేత ఇలా ఓపెన్ ప్రకటన చేయడం చర్చగా మారింది. ఇదిలా ఉండగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఓ పార్టీ ఏర్పాటు చేశారు. మాగుంట నివాసంలో జరిగిన పార్టీకి అనూహ్యంగా టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. నిజానికి ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య వార్ ఓ రేంజ్లో ఉంటుంది. పార్లమెంటులోనూ ఇరు పార్టీల ఎంపీలు చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా ఢిల్లీలో ఉంటారు. కానీ ఏపీ లీడర్లు మాత్రం కలవడానికి ఇష్టపడరు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో కనీసం టీడీపీ ఎంపీలు ఉన్న లాబీల్లోకి కూడా వైసీపీ ఎంపీలు వెళ్లడం లేదు. అలాంటిది వైసీపీ ఎంపీ మాగుంట ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీలు రావడం చర్చనీయాంశంగా మారింది. మాగుంట ఇంట్లో జరిగిన పార్టీకి వచ్చిన వైసీపీ ఎంపీలు ఇక్కడ టీడీపీ ఎంపీలను చూసి షాక్ అయ్యారట. సొంత పార్టీ ఎంపీలకు మాగుంట కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రతిపక్ష పార్టీ ఎంపీలను ఆహ్వానించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మాగుంట వైఖరిపై కొందరు వైసీపీ ఎంపీలు ఆగ్రహంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మాగుంట పార్టీలో టీడీపీ ఎంపీలు హాజరైన విషయం బయటకు పొక్కడంతో వైసీపీ పెద్దలు, నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారట. గతంలో కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత మాగుంటను ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు మాగుంట.
అయితే ఒంగోలు ఎంపీగా గెలిచినా జిల్లా వైసీపీ నేతలతో మొదటి నుంచి ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాగుంటకు విభేదాలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన విషయాల్లోనూ మంత్రి మాగుంటను పట్టించుకోవడం లేదంట. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితోనూ మాగుంటకు పడడం లేదు. ఇటీవల ఆనందయ్య కరోనా మందు విషయంలోనూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మాగుంటకు మధ్య వివాదం రేగింది. ఆ క్రమంలో మాగుంట సపరేటుగా ఆనందయ్య మందును సేకరించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు పంచారు. జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్తోనూ ఇతర నేతలతోనూ మాగుంటకు పడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాను ఏర్పాటు చేసిన విందుకు మాగుంట టీడీపీ ఎంపీలను ఆహ్వానించడం, వైసీపీ ఎంపీలకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో మట్టి తవ్వకాల విషయంలో ఎంపీ మాగుంట పేరు కేసులో చేర్చడం, ఎంపీకి మద్దతుగా టీడీపీ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలతో మాగుంట వైఖరిలో మార్పు వచ్చిందా? దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ మొదలైంది. త్వరలోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ గూటికి చేరడం ఖాయమనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. బైపోల్స్ ఎప్పుడనే దానిపై క్లారిటీ లేదు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చని ప్రచారం జరిగినా అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయినా హుజూరాబాద్లో ఎన్నికల వేడి చల్లారటం లేదు. ఎలాగైనా హుజూరాబాద్లో మాజీ మంత్రి ఈటెల్ని ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. ఇన్నాళ్ళు సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల్ని తెరవెనుక ఉండి నడిపించిన మంత్రి హరీష్ రావు ఇప్పుడు నేరుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అటు హరీష్, ఇటు ఈటెల ఎవరి వ్యూహాలు వారు పన్నుతుండటంతో హుజూరాబాద్ పోరు ఊహకందకుండా తయారవుతోంది. మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇద్దరూ తెలంగాణ రాజకీయాల్లో ఉద్దండ నాయకులే. తెలంగాణ ఉద్యమం సహా రాష్ట్ర అభివృద్ధిలో తమదైన పాత్రను పోషించిన దిట్టలే. వారిలో ఈటెల ఇప్పుడు హుజూరాబాద్లో తన గెలుపు కోసం కసరత్తు చేస్తుంటే, హరీష్ రావు ప్రత్యర్థి విజయావకాశాల్ని దెబ్బతీస్తే వ్యూహ రచనలో తలమునకలవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోయినా హుజూరాబాద్ ఉప ఎన్నికల పర్వం వాడివేడిగా సాగుతోంది. తాజాగా హరీష్ రావు, ఈటెల రాజేందర్ల వ్యూహ ప్రతి వ్యూహాలకు వేదికవుతోంది. ఏళ్ల తరబడి రాజకీయంలో ఆప్తులుగా ఉన్న ఆ ఇద్దరే ఇప్పుడు నువ్వా నేనా అనేలా హుజూరాబాద్ ఉప ఎన్నికలను సవాలుగా స్వీకరించి అసలైన పోరాటానికి సై అంటున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల్ని తెర వెనుక ఉండి నడిపించిన మంత్రి హరీష్ రావు ఇప్పుడు నేరుగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు. సిద్దిపేట కేంద్రంగా నడిపించిన మంత్రాంగానికి తోడు క్షేత్రస్థాయిలో కాలుమోపి అసలైన కథన రంగానికి సిద్ధమయ్యారు. ట్రబుల్ షూటర్గా పేరొందిన మంత్రి తనదైన మార్కుని హుజూరాబాద్లో చూపించే పనిలో స్పీడ్ పెంచుతున్నారు. నియోజకవర్గంలో వరుసగా నిర్వహిస్తున్న సభలతో హరీష్ తనదైన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విడమరిచి చెబుతూనే తనదైన తరహాలో పథకాల్ని చక్కగా వివరిస్తున్నారు. గ్రామాల వారీగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు
ఉమ్మడి కరీంనగర్ నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులకు బాధ్యతల్ని అప్పగించి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు అవకాశాలకు కృషి చేస్తున్నారు. ప్రతి 100 మందికి ఒకరిని బాధ్యుడిగా నియమించడంతో పాటు ఆయా గ్రామాలు, పట్టణాల వారీగా వాట్సాప్ సమూహాలను ఏర్పాటు చేసి తనకు ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న గతానుభవాన్ని చేతల్లో చూపిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్తో పాటు కొప్పుల ఈశ్వర్లను సమన్వయపరుచుకుంటూనే ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా వ్యూహాత్మక అడుగుల్ని వేస్తున్నారు. ఈ నెల 16న నిర్వహించే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు హరీష్ రావు హుజురాబాద్లోని మకాం వేశారు. మరోవైపు అనూహ్య పరిణామాల మధ్య ఉప ఎన్నికలకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తనకు నియోజకవర్గంపై ఉన్న పట్టుని మరింత పెంచుకునే విషయంలో దృష్టి సారిస్తున్నారు. చాప కింద నీరులా తన వ్యూహ రచనలతో పగడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరిట నిర్వహించిన పాదయాత్రకు ప్రజల మద్దతు లభించిన దరిమిలా అదే ఉత్సాహాన్ని ఊరువాడల్లో ఇక మీదట చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మోకాలి శస్త్రచికిత్సతో అర్ధంతరంగా యాత్ర వాయిదా పడ్డంతో స్వల్ప విరామం తర్వాత ఇక్కడి నియోజకవర్గంలో ఉండే నేతల్ని సమన్వయపరుచుకుంటూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్ని చేస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ బలాన్ని ఎదుర్కోవాలంటే గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలే తనకు అసలైన బలమనేలా వ్యూహాత్మకంగా పంథాను మార్చుకుంటున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా తనపై జరుగుతున్న కుట్రల్ని తెలియజేస్తున్నారు. తనను విమర్శిస్తున్న టీఆర్ఎస్ మంత్రుల వైఖరిని తనదైన తరహాలో తిప్పికొడుతున్నారు. ఏదేమైనా హరీష్, ఈటెల వ్యూహాలతో హుజురాబాద్ రాజకీయం వేడెక్కుతోంది.